ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం కాలంతో పయనించేవాడికి కానిది ఏముంది సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం ఆకాశంలో అలలాగా పోయే ఆ పక్షులనే చూడు అనుకున్న గమ్యమెంతున్న గాని అవి ఆపవు తమ పరుగు నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బతుకుతుంది అది పట్టే వరకు గురి పెట్టునురా తమ శక్తి పెట్టుబడిని రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం ఎంత చేసినా ఎదగలేదని దిగులు చెందబోకు ఆ లోపమేడుందో మనసు దీపాన్ని పెట్టి నువ్వు వెతుకు అతుకులమయమని ఎక్కిరించకు బతుకు పుస్తకాన్ని అది చితిలో కూడా బోధించునురా ఏదో అర్థాన్ని రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం పడిపోయిన చోటి పైకెదగడ మెట్లను పదును పెట్టు మొదలు 10 మందిలోన నీ ప్రతిభను చూపగ పట్టుదలతో కదులు ఏలు పట్టి నడిపించునురా ఎదురైన అనుభవాలు వేల ఏండ్లు వర్ధిల్లునురా నీ విజయ జ్ఞాపకాలు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం కాలంతో పయనించేవాడికి కానిది ఏముంది సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం చాలా బాగా పాడారు సార్. నా జీవితం గురించే పాడినట్టుంది. సార్ 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 ఆయన ఎవరు? ఈ జిల్లాకి కలెక్టర్ ఆ సార్. నేను వెతుకుతుంది ఆయన కోసమే సార్. అవునా? ఒకసారి మాట్లాడొచ్చా? ఓకే సార్. నీ జాబ్ కన్ఫర్మ్ అయింది, వచ్చి జాబ్లో జాయిన్ అవ్వు. కష్టపడి కలెక్టర్ అయ్యారు కాబట్టి నా కష్టాన్ని అర్థం ఎర్రంపూర్ణ శాంతి గుప్తా గారు మీరు కూడా వచ్చి ఒకసారి స్టేజ్ పైకి వచ్చేసి మీరు వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాం.
మేడం గారు ఇలా ఉన్నారు. మన జ్వాలా చక్రవర్తి గారు అంటే అందరికీ తెలియని వాళ్ళు ఎవరు లేరు. మన గుప్తా గారు కూడా చాలా జ్వాలా చక్రవర్తి గారు కూడా అమోఘంగా ఎన్నో 69 మూవీస్లో చేశారు, కొన్ని టీవీలో చేశారు. వాళ్ళ జడ్జిమెంట్ మనం కోరుతూ ఈ జడ్జిమెంట్ సెకండ్ జడ్జిమెంట్ మళ్ళీ అక్టోబర్లో ఉంటుంది. నాది ఒక కైండ్ రిక్వెస్ట్ అండి, అందరూ కుర్చీ ఇక్కడ ఫ్రంట్ లో మాకు సెటప్ చేయండి. సెటప్ చేస్తే కదా మాకు కనబడుతుంది కార్యక్రమం, సరేనా? ఇక్కడ ఫ్రంట్ చైర్స్ మీరు బ్యాక్ వెళ్ళిపోండి. ఫ్రంట్ చైర్స్ వారికి వారి యొక్క టీమ్ మెంబర్స్ కి కమిటీ మెంబర్స్ కి హడావిడి లేకుండా కూల్ గా హ్యాపీగా చేసుకుందాం, ఓకేనా? మొన్ననే మనము వరలక్ష్మి వ్రతం జరుపుకున్నాం, నిన్న రాఖీ పౌర్ణమి జరుపుకున్నాం. ఈరోజు మరొక పండుగ, కళాకారుల పండుగ. అంటే మనలో ఉన్న కళను బయటికి తీస్తూ పిల్లల పేరెంట్స్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా అండి. మీ ఓపిక, మీ సహనానికి స్పెషల్ థ్యాంక్స్. అలాగే నిర్వాహకులకు మెనీ థ్యాంక్స్. అండ్ పెద్దవారైనా కోంపల్లి సత్యనారాయణ గారు పెద్ద మనసున్న మహారాజు వారు ఏంటంటే పాపం ఎక్కడో చిన్న ఏమన్నా ఇబ్బందులు జరిగినా కానీ ఎవరు కూడా దాన్ని మరోలా అనుకోకుండా అందరూ సహకరించండి. ఉన్న కుర్చీలలో కూర్చోండి, ఎక్కడన్నా ప్లేస్ లేకుంటే కొంచెం అడ్జస్ట్ కాండి. అండ్ కూల్గా హ్యాపీగా అందరం హ్యాపీగా చేసుకుందాం, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ ఆదాయ ఉద్దేశంతో నేను వచ్చాను. ఇప్పుడు ఫస్ట్ జడ్జిమెంట్ రాసుకోవాల్సిందిగా కోరుకుంటే జడ్జిమెంట్ వారిని ఇప్పుడు ఇంతకుముందు చేసిన ఒక్కరికి నమస్కారం అండి. కొంచెం స్టార్టింగ్ నిలబడే వాళ్ళు మాత్రం వెళ్ళి వెనకాల కూర్చుంటే అందరికీ ఈజీగా ఉంటుందండి. ముందుకు వచ్చిన వాళ్ళకి వెనకాల కూర్చున్న వాళ్ళకి చక్కగా కనిపిస్తుంది. కొంచెం సైలెంట్ గా కూర్చుంటే మంచి చక్కగా ప్రోగ్రామ్స్ అన్ని చూసి హ్యాపీగా ఎంజాయ్ చేద్దామండి. నెక్స్ట్ డాన్స్ వాళ్ళు కూడా రెడీగా ఉండండి. సాంగ్ కూడా రెడీగా, గట్టిగా చెప్పట్లండి. చాలా చక్కగా చేసింది కదా, మరి ఒకసారి గట్టిగా చెప్పట్లతో. హలో, ఇప్పుడు ప్రోగ్రామ్ చేసిన వాళ్ళు జడ్జి దగ్గర పేరు రాయించుకొని వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాం. హలో ఊరకు తమన్నా ఒకసారి చేసుకోవడం రావడం అనేది అయితే చాలా అద్భుతం. మనకే ఉండదు ఓపిక. అంటే చిన్న పిల్లవాడు చాలా బాగా చేస్తారు. చిన్న పిల్లోడు చక్కగా గోపికలు చూస్తూ అందరినీ ఎంటర్టైన్ చేసినందుకు క్లాస్ కొడదామా? పిల్లల గ్రో వాయిస్తున్నాడు కానీ ఎక్కడ రాదని చూడట్లేదండి అసలు. లీనమైపోయాడు. వినయ సంస్కృతి అకాడమీ వాళ్ళు నీహా, జస్విత, రిషిత స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ మీదే ఏర్పాటు చేద్దాం. ఈనాటి గౌరవ అతిథి నిరాడంబరంగా ప్రశాంతత కలిగిన చిరునవ్వుల ముఖవర్చస్సుతో చూడగానే ఆధ్యాత్మిక సేవాభావం వెల్లువిరిసేలా పౌర్ణమి కాంతి వలె అందరిపై చల్లని అద్భుతమైన ఆహ్లాదాన్ని తన చూపుతో ప్రసరింపజేసే మహోరంలో శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో శ్రీ దేవతా గృహ భుజాంతర దివ్యమూర్తి శ్రీ వెంకటాచలపతే దయా సముద్రుడు లక్ష్మీదేవికి నివాసములు వక్షస్థలో ఎల్లప్పుడూ ఉండేలా స్వామివారు మనకు వరాలు ఇచ్చేలా అద్భుతమైన స్వర్ణగి తత్పరులు గౌరవ పెద్దలు గురువులు మానేపల్లి రామారావు గారు గురువు గారిని పాదాభివందనం అర్పిస్తూ వేదికపైకి రావాలని భక్తి లాంటి పవిత్రతతో నిలిచిన వ్యక్తి, దేవాలయం లాంటి దృష్టి మన ముందుకు రానున్నారు. ఇచ్చేశారు కూడా స్వీకరించి అద్భుతంగా నిర్వహిస్తున్న బెల్లి రమేష్ గారికి స్వాగతం పలుకుతూ వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తన సేవలను అందిస్తున్న నగేష్ అన్న గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మొన్ననే పదవి బాధ్యతలు స్వీకరించి అద్భుతంగా నిర్వహిస్తున్న పెద్దలు అన్న వాసా శ్రీరన్న గారికి కూడా వేదిక మీదకి ఆత్మీయ
దయచేసి అందరూ నిశ్శబ్దంగా రండి. తెల్లం శ్రీనివాస్ గుప్తా, కృష్ణవేణి గారు, కారం సరిత గారు, కొంపల్లి అనురాధ గారు, జనగాం చందనారెడ్డి గారు, దయచేసి అందరూ రాజ్యాంగపరంగా ఉండే వారి హక్కులను అలాగే వారు నిర్వర్తించవలసిన బాధ్యతను గుర్తు చేస్తానని సమాజ మార్పుకు శ్రీకారం చుడతానని హెచ్ఆర్పిఎస్ సూచనలు సలహాలు పాటిస్తానని నిష్కల్మషంగా నిజాయితీగా నిబద్ధతగా పని చేస్తానని సమస్త అభివృద్ధికి కృషి చేస్తానని నా ఇష్టదైవం సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ధన్యవాదాలు. కూర్చోవచ్చు అందరు. జడ్జెస్ గారు ఒకసారి రండి. జ్వాలా చక్రవర్తి గారు కూడా ఒక్కసారి. జ్వాలా చక్రవర్తి గారు ప్రమాణ స్వీకారం అయిపోయింది కదా, ఒక్కొక్కరు ముఖ్య అతిథికి కలుసుకుంటూ వెళ్ళిపోతారు. మీరు కొంచెం ఫోటో, ప్రతి ఒక్కరి ఫోటో రావాలి. ఫోటో ప్లస్ వీడియో ఖచ్చితంగా రావాలి. దయచేసి ప్లీజ్ ఏమనుకోవద్దు, ఓన్లీ ముఖ్య అతిథి వస్తారా మీరు? వెనుక నించున్న వాళ్ళు కూడా వచ్చి ఫోటో దిగండి ప్లీజ్. అందరికీ అవకాశం కల్పించాలి కాబట్టి మన గౌరవ అతిథి గారిని కలుసుకుంటూ వారికి అభినందనలు తెలిపి ఇక కార్యక్రమం ఫాస్ట్ కొనసాగుతుంది. ఎవరు ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యత మాది. ప్లీజ్. హలో, కేవలం ముఖ్య అతిథితో ఒక ఫోటో తీసుకొని ఫాస్ట్ గా కింది దిగాలి ప్లీజ్. ఏమనుకోవద్దు, వేరే వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. మీరు ఎప్పుడు ఇక్కడే స్టేజ్ పైన ఉండడానికి ప్రయత్నించకండి ప్లీజ్. దయచేసి ఏమనుకోవద్దు, ఎందుకంటే ఎన్నో దూరం నుంచి, ఏపీ నుంచి, తెలంగాణ బార్డర్స్ నుంచి వచ్చారు కాబట్టి ప్లీజ్ ముఖ్య అతిథిని కలుసుకుంటూ వెళ్ళిపోండి. అందరి ఫోటోలు నేను పంపిస్తా ఖచ్చితంగా. ప్లీజ్ ఫాస్ట్ గా మూవ్ అవ్వాలి. హెచ్ఆర్పిఎస్ గ్రూప్ లో నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఎందుకంటే సార్ కూడా స్వర్ణగిరి టెంపుల్ అధినేత కాబట్టి మనం. పెంజాల నాగరెడ్డి గారు కూడా గ్లోబల్ స్కూల్ అధినేత, వారిని కూడా వేదిక మీదకి వారిని కూడా వేదిక మీదకి వచ్చి మన గౌరవ అతిథి గారిని కలిసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. మళ్ళీ తర్వాత అవార్డ్స్ ఉన్నాయి, మళ్ళీ కలుసుకోవచ్చు సార్ని. ప్లీజ్ ఇంటికి రండి, మళ్ళీ అవార్డ్స్కు పిలుస్తాం ఇప్పుడు. ఒక 1 minute లో ప్లీజ్ ఫాస్ట్ గా మూవ్ అవ్వాలి, లేకపోతే టైం సరిపోతుంది. అన్న ఫాస్ట్ గా అవార్డ్స్ కూడా దయచేసి స్టేజ్ మీద ఉన్న వారందరూ దయచేసి ప్లీజ్. గౌరవ అతిథి గారు ఉంటారు, తర్వాత పెళ్లి రమేష్ అని ఉంటారు, మిగతా వాళ్ళందరినీ కాదు ప్లీజ్. గౌరవ అతిథి మానేపల్లి రామారావు కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయొద్దండి, ఇంకా చాలా ఉంది. సార్తో మీరు ప్రత్యేకంగా అవార్డు తీసుకుంటూ కూడా ఫోటో దిగచ్చు. దయచేసి అర్థం చేసుకొని క్లాసికల్ డాన్స్, కూచిపూడి డాన్స్ అంటే దానిలో తయారు అవ్వడానికే 1.5-2 గంటలు పడుతున్నాయి. మళ్ళీ అంత దూరం నుండి ట్రావెల్ చేసి ఇంత దూరం వచ్చి ఇక్కడ మనందరి ముందు డాన్స్ చేసినందుకు ఎవరి ప్లేస్ లో వాళ్ళు కొంచెం
మాట్లాడడానికి నాకు ఆపర్చునిటీ రావడమే గ్రేట్ అండి. సో మళ్ళీ ఒక్కసారి మాట్లాడుతున్నాను. బంగారం లాంటి నిజాయితీతో, వజ్రం లాంటి విలువతో, భక్తి లాంటి పవిత్రతతో నిలిచిన వ్యక్తి, దేవాలయం లాంటి దృష్టి మన ముందుకు రానున్నారు, వచ్చారు కూడా, స్టేజ్ మీద కూర్చున్నారు కూడా మన మధ్యలోనే. స్వర్ణగిరి ఆలయ స్థాపకులు, మానేపల్లి జెవెలర్స్ అధినేత, ఆధ్యాత్మికతకు, వ్యాపార ప్రతిభకు, సేవాభావము, ఈ మూడు ఒకే వ్యక్తిలో కలిసి ఉన్న అద్భుతం మన మానే. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మన ద్వారా మనం అందరం గట్టిగా స్వాగతం మరి ఒక్కసారి పలుకుతాం. ఈసర ఎంపీడీసీగా సేవలు అందించి ప్రస్తుతం ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులుగా ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం అవార్డు ప్రదానం చేయడం జరుగుతుంది. అవార్డుతో పాటు మొమెంటో, శాలువా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఉప సర్పంచ్గా ఎంపీడీసీగా కూడా బాధ్యత నిర్వహించారు. అలాంటి సంఘ సేవకులు అందరితో చిరునవ్వుతో పలకరిస్తూ అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం గల నిరాడంబరమైన వ్యక్తిత్వం మన రమేష్ అన్నది. వారికి మా హెచ్ఆర్పిఎస్ తరఫున ఈ అవార్డు అందించడం చాలా సంతోషంగా ఉంది. వారికి శుభాకాంక్షలు మా హెచ్ఆర్పిఎస్ తరఫున తెలియజేస్తున్నాం. ఒక్కసారి గట్టిగా చెప్పండి. తీసుకున్న వారందరూ స్టేజ్ దిగి వెళ్ళవలసిందిగా ఓన్లీ మన 5 మాత్రమే ఇక్కడ కూర్చుంటారు. మీరు అర్థం చేసుకోండి ప్లీజ్. సమాజ హితం కోసం తను చేస్తున్న నటనకు మెచ్చి పల్లె రాములు గారికి స్టార్ ఆఫ్ తెలంగాణ అవార్డుని హెచ్ఆర్పిఎస్ యాజమాన్యం అందిస్తుందండి. సర్టిఫికేట్, మొమెంటో, శాలువాతో తనని సత్కరిస్తున్నామండి. నిజానికి ఇక్కడికి రావాలంటే మీరు ఎన్ని ఆయా ప్రయాసాలను ఓర్చుకున్నారు అనేది, ఇక పచ్చిగా చెప్పాలంటే ఎన్ని కష్టాలు పడుకుంటే ఇక్కడికి వచ్చారు అనేది నేను పడుకుంటూ వచ్చాను కాబట్టి నాకు అర్థమవుతుంది. ఇక్కడ ఎగిరిన పిల్లగాళ్ళు కూడా పాపం తండ్రి ముక్క తెరగైతే అది ముక్కు పుడక ఉంటుంది కదా, ఆ ముక్కు పుడక కూడా పాపం బాగా తిప్పలు పడ్డది. కానీ నిజానికి ఇక్కడ ఎగిరిన ప్రతి పిల్లగాళ్ళు మీకు ఎవరికి ప్రైజ్ వచ్చినా రాకపోయినా మీరు ఓడిపోయినట్టు కాదు, వచ్చిన వాళ్ళు గెలిచినట్టు కూడా కాదు, అట్లా రాని వాళ్ళు ఓడిపోయినట్టు కూడా కాదు. ఎందుకంటే గెలుపు ఎప్పుడు మీ పాదాల దగ్గరనే ఉంటుంది, మీరు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అర్థమైందా? అట్లనే ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది మీ మధ్యలో ఉన్నటువంటి అంటే దాన్ని ఏమంటారో నాకు పూర్తిగా ఇంగ్లీష్లో తెలుస్తలేదు. మీ కమ్యూనిటీ మీ మధ్యలో ఉన్నటువంటి అనుబంధం చూసినట్లే అంటే నాకు ఈర్ష కలుగుతుంది. అసలు ఇంత మంచి అన్యోన్యత, ఇంత మంచి గొప్పతనం మీ మధ్యలో ఉండడం అనేటువంటిది, ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవడం అనేటువంటిది కూడా చాలా గొప్ప విషయం. ఇంత గొప్ప కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు, నన్ను గుర్తించినందుకు, ఈ తెలుగు జాతిలో నేను పుట్టినందుకు నేను ఎంతో గర్వపడుతున్నా. ఈ తెలంగాణ స్టార్గా నాకు గుర్తించు, నిజానికి నేను దానికి సరిపోనా అనేటువంటిది కూడా నాకు అర్థం అవ్వట్లేదు. అది ఇంత గొప్ప వ్యక్తి చేతుల మీదుగా నాకు భగవంతుడే సాక్షాత్తుగా ప్రత్యక్షమై ఆ బహుమానాన్ని నాకు ఇస్తాడేమో అని చెప్పేసి అనిపించింది. నేను చాలాసార్లు నిజంగా సార్ మీరు నిర్మించిన ఆలయానికి వచ్చి ఆ స్వామివారి సన్నిధిలో కూడా కూర్చొని నేను చాలాసార్లు ఒక వీడియో మంచి చేసుకోవాలని చెప్పేసి అనుకున్నాను. తప్పకుండా అవకాశం మీరు నాకు కల్పించాలి సార్. జై శ్రీమన్నారాయణ. అందరికీ మరొకసారి అవకాశాన్ని కల్పించినటువంటి నిజంగా సత్యాన నన్ను చాలాసార్లు ఫోన్లో పలకరించి రావాలని, మీరు ఈ కార్యక్రమానికి రావాలి అదని చెప్పేసి నన్ను ఆహ్వానించగా భావిస్తున్నాను. నిజంగా నేను ఏ క్షణాన నాకు ఏ కార్యక్రమం ఇవాళ ఆదివారం ఉండడం నా అదృష్టం అనుకుంటాను. ఇవాళ ఆదివారం అవడం నేను ఇక్కడికి రాగలిగినా, లేకపోతే నేను ఇంత గొప్ప కార్యక్రమాన్ని మిస్ అయ్యేటోనని చెప్పేసి నేను ప్రతిక్షణం బాధపడుతూనే
ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున అన్నలారా మీ అందరి పేరు నాకు అంతగా గుర్తులేదు కాబట్టి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా కోటి ఇచ్చైనా కోమటితోటి స్నేహం చేయాలని చెప్పేసి ఒక సామెత ఉంటుంది. ఎందుకు అనంటే వాళ్ళ దగ్గర వ్యాపార లక్షణాలు ఉంటాయి, వాళ్ళ దగ్గర జీవించేటువంటి లక్షణాలు ఉంటాయి, జీవితానికి కావలసినటువంటి అన్ని మార్గాలు వాళ్ళ దగ్గరనే కనిపిస్తాయి. నేను ఒక ముదిరాజు బిడ్డనైనా కూడా నా దోస్తులందరూ కోమట్లే ఉంటారు ఎక్కువ శాతం. ఎందుకంటే వాళ్ళు ఒక పైసలు ఏ విధంగా ఖర్చు పెట్టాలి, దాన్ని ఏ విధంగా పొదుపు చేయాలి అనేటువంటి ప్రతి విషయాన్ని వాళ్ళు ఎప్పుడు కులంకషంగా నాకు వివరిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమాన్ని పిలిచినటువంటి మీ అందరికీ పేరు పేరున తల్లి తల్లులారా అన్నలారా మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. సత్యంగా నీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. నన్ను గుర్తించి నాకు ఫోన్ చేసి నువ్వు రావాలని చెప్పేసి ఒత్తిడి తీసుకొచ్చినారు. ధన్యవాదాలు అన్న. ముదిరాజులు కోమట్లు ఒకటే అన్న, ఇద్దరు అమాయకులే. హెచ్ఎంటీవీ జోర్దార్ వార్తలలో పల్లె రాములు గారికి సహాయ నటుడిగా అద్భుతంగా నటిస్తూ మంచి మంచి సందేశాలను, నటన నిర్మాణాలను, సమాజ మార్పుకి కృషి చేస్తున్నందుకు గాను బెస్ట్ సైడ్ యాక్టర్ అవార్డుని వారికి మన యాజమాన్యం నుండి ఇవ్వడం జరుగుతుంది. కురకుల సమ్మయ్య గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అన్న మీరు కూడా ఉండండి. తర్వాత గత 27 సంవత్సరాలుగా ఉపాధ్యాయునిగా అనేక మంది విద్యార్థులను ఉన్నత విద్యార్థులుగా తీర్చిదిద్దిన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రముఖ పాత్ర గౌరవ అతిథి మానేపల్లి రామారావు సార్ అందిస్తారు. గత 27 సంవత్సరాలుగా ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఎన్నో అద్భుతమైన మేడం ఇటు కెమెరాస్ చూడండి. ఓకే, నేను హిందీ టీచర్గా వర్క్ చేస్తున్నాను. 27 ఇయర్స్ సర్వీస్ ఉంది. అయితే ముఖ్యంగా హెచ్ఆర్పిఎస్ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ఈ అవార్డుకి ఎంపిక చేసినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సత్యనారాయణ గారికి, ప్రభాకర్ గారికి మరియు అందరికీ కూడా ఇక్కడ సమావేశం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను 1 ఇయర్లో రిటైర్ అవుతానండి. కానీ ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా హిందీ భాష సేవ చేయాలని అనుకుంటున్నాను. అదేవిధంగా మా బాబు చాలా చిన్న వయసులో మా పెద్ద బాబు అయినటువంటి సోమశెట్టి పవన్ కుమార్ మరియు కోడలు ప్రియాంక ఏదైనా ఆడవాళ్ళు విజయం సాధించాలి అంటే కుటుంబ సహాయ సహకారాలు ఉంటే మాత్రమే చేయగలరండి. దాంట్లో మా హస్బెండ్ కానీ మా బాబు మా కోడలు కూడా చాలా మీరు ఏదైనా చేయగలరయ్యా అని మా ఇంటికి వచ్చి ఆ విధంగా అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ స్థితికి వచ్చాను. వాసవి ఇంటర్నేషనల్ క్లబ్లో కూడా నేను డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీగా చేస్తున్నాను. ఉపాధ్యాయ వృత్తి చేయడం అనేది నాకు గర్వకారణంగా భావిస్తున్నాను. మీ అందరికీ కూడా ఇక్కడ నా బాల్య స్నేహితులు కూడా వచ్చి ఉన్నారు. నేను అవార్డు తీసుకుంటుంటే మా కోడల్ని మా బాల్య స్నేహితులు ఒక్క నిమిషం స్టేజ్ మీద రావాల్సిందిగా అనుమతించవలసిందిగా హెచ్ఆర్బిఎస్ వాళ్ళు కోరుకుంటున్నానండి. ప్రియాంక మీరు ఒక్క సెకండ్. వాసవ్యమ్మ ఎవరైనా వాళ్ళ ఇన్వైట్ చేస్తారు కాబట్టి ఒక ఫోటో దిగేసి. వర్కర్స్ అసోసియేషన్ కాబోయే గవర్నర్గా త్వరలో బాధ్యతలు స్వీకరించబోతున్న మరియు నూకల లింగమూర్తి గారి అడుగుజాడల్లో నడుస్తూ వారి సేవలను కొనసాగిస్తున్నందుకు గాను వారి సేవలకు గుర్తింపుగా వారికి పొట్టి శ్రీరాములు సేవా పురస్కార్ అవార్డుని హెచ్ఆర్పిఎస్ యాజమాన్యం నుండి నూకల వెంకట సాంబశివరావు మా జడ్పిహెచ్ఎస్ స్కూల్ పాల్గొంది అంటే మేమందరూ కూడా మా ఫాదర్స్ వాళ్ళంతా కూడా ఇంజనీర్లు అండి. వారు కూడా మాతో పాటు చదువుకున్నారు. ఈ అవార్డు తీసుకున్నందుకు వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. నేను కూడా ఇక్కడ చిన్న చిన్న కవి సమ్మేళనాలు అవి కూడా చేస్తూ ఉంటానండి ఇతరులతో కలిసి. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు
కమిటీ వారికి రామారావు సార్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇచ్చేసారు. ఓకే, వారికి పొట్టి శ్రీరాములు సేవా పురస్కార్ అవార్డు ఇవ్వడం జరిగిందండి. అద్భుతమైన సేవలకు గుర్తింపుగాను ఈ అవార్డు ఇచ్చాం. ప్లీజ్ వారికి వారి గురువు గారు ఆర్యవైశ్య మహాసభ ఆంధ్రప్రదేశ్ శాఖకు మీరు ఉపాధ్యక్షులుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా నియమించబడ్డారు. కంగ్రాచులేషన్ సార్, ధన్యవాదాలు. ఓకే డన్. నెక్స్ట్ చింతమనుంబరాజు గారండి. మరి కోరుతున్నా, ఎవరు కూడా స్పీచ్ ఇవ్వడానికి అవకాశం లేదు. సాయి శరణాలయ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ గా 10 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నందుకు గాను వారికి కొల్లూరు యాదగిరి గారికి సేవారత్న అవార్డు ఎంపిక చేయడం స్వాగతం. వారు అవార్డు తీసుకునేటప్పుడు వారు చేసిన సేవలను గుర్తిస్తూ గట్టిగా కౌన్సిలర్ గా ఉప సర్పంచ్గా నాచారం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో డైరెక్టర్ గా సేవలు అందిస్తూ అమావాస్య అన్నదానం 5 సంవత్సరాలుగా చేస్తూ 66 మీరు సేవలు అందిస్తున్నారు. వారి సేవలకు గుర్తింపుగా వారికి ప్రజా చేసి రావాల్సింది. దానికి గాను మొమెంటో సర్టిఫికెట్ శాలువాతో మనం సత్కరించుకుంటున్నాము. ఓకే రెడీ సార్. సార్ కెమెరా సైడ్. దయచేసి ఎవరిదైతే చదువుతామో వారే రండి. తీసుకున్న వారు దయచేసి వెంబడే ఫోటో దిగి వెళ్ళిపోండి ప్లీజ్. సైడ్ కొంచెం సైడ్. సార్ ఎవరిని ముందుకు రావాలి. మధ్యలో అంత క్రౌడ్ ఎక్కువ అయిపోయిందండి. దయచేసి అక్కడ ఎవరు నిల్చోద్దండి ప్లీజ్. ఓన్లీ కెమెరామెన్స్. తర్వాత తప్ప ఎవరిని ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వేరే వాళ్ళకు కూడా ఛాన్స్ ఇద్దామండి, చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సంస్థల్లో విధులు నిర్వహిస్తూ అనేక రకాలుగా సమాజ హితం కోసం నిరంతరం పాటుపడుతున్న రవి యాదవ్ విషయం వారి సేవలకు గుర్తి. ఒక్క నిమిషం కొంచెం సార్. ఓకే డన్. 30 సంవత్సరాలుగా ప్రైవేటు విద్యా సంస్థల్లో ఉపాధ్యాయులుగా సేవలు అందిస్తున్నారు. నెక్స్ట్ మామిడి హారిక గారండి, రెడీగా ఉండండి. న్యాయవాద వృత్తిలో సేవలకు గాను న్యాయరత్న అవార్డు వీరికి ప్రకటించాము. వచ్చేసేద్దాము. మామిడి హారిక గారు సోషల్ వర్క్ మరియు మ్యారేజ్ బ్యూరోలు స్థాపించి అనేక మందికి జంటలకు మ్యాచ్ రావాల్సిందిగా కోరుతున్నాను. ఓకే. ప్లీజ్ దయచేసి వీరి పాత్ర కీలకం. దీనికి గుర్తింపుగా వీరికి సేవారత్న అవార్డు అందించడం జరిగింది. క్లబ్ జోన్ చైర్పర్సన్ కాస్కోజి రేణుకా గారికి సన్మానం, అలాగే వారికి ఒక షీల్డ్, అందించడమైనది. మన హెచ్ఆర్పిఎస్ సంస్థలో ఇప్పుడు యాంకర్ గా కూడా వారు విభిన్నంగా యాంకరింగ్ చేస్తూ అందరి మన్ననలు పొందుతున్న కాస్కోజి రేణుకా గారికి శుభాకాంక్షలు. జరుగుతుంది.
అవార్డు ఇవ్వడం జరుగుతుందండి. పంపడం కుదరదు అన్న, వాళ్ళకి కాపీ చేస్తే వాళ్ళతో టీవీ రమణ గారు స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాను. వాళ్ళు నెక్స్ట్ నాగబత్తిని క్రాంతి కుమార్ అండి. నాగపల్లి క్రాంతి కుమార్ గారు, ఖమ్మం జిల్లా T60 స్టాఫ్ రిపోర్టర్. సామాజిక కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించి కృష్ణా జిల్లా మాజీ చైర్మన్ సేవలు అందజేసిన పిన్నమలేని కోటేశ్వరరావు గారి శిష్యుడుగా వారి సేవలు కొనసాగిస్తున్న వారి ప్రియసు అన్న కొంచెం సైడ్ ఇవా. మాదేపల్లి రఘురామ్ గారండి. గుండా శివయ్య గారండి. MA BEd చేసి జూనియర్ కాలేజీ లెక్చరర్గా 30 సంవత్సరాలుగా శివయ్య. గూండా సీనయ్య గారు, గుండా శీనయ్య గారు. అధికార ప్రతినిధిగా ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా తనకు అప్పచెప్పిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ ముఖ్యమంత్రి గారి మన్ననలలో అతిశయోక్తి లేదని తెలియజేస్తూ అక్కకి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. ఆర్య వైశ్యుల గౌరవం, తెలంగాణ గర్వం, మాటలలో ప్రేరణ, చర్య. హలో, మన అయిపోయిన తర్వాత మీరు దిగాలి. వీళ్ళు మాత్రమే స్టేజ్ పైకి ఉండాలి. మహిళలు పద్మత కిలోమీటర్ నుంచి వచ్చారు, 7 అవర్స్ నుంచి వచ్చారు, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ప్లీజ్ ఏమనుకోకండి, దిగిన వాళ్ళే మళ్ళీ ఫోటో దిగి వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వకపోతే బాగుంటుంది. కొంచెం అర్థం చేసుకోండి. ఎంత చెప్పినా తక్కువే అండి. మరి ఒక్కసారి ఒక్క స్వరం, ఒక్క అడుగు, ఆ స్వరం, ఆ అడుగు, సేవలో సమర్పణ, సమాజానికి స్ఫూర్తి, ఆర్య వైశ్యులకి అభివృద్ధి, అహర్నిశల కృషి చేసే ఆ వ్యక్తి శక్తివంతమైన నాయకత్వం. అది ఎవరో కాదు, వాళ్ళిద్దరు ఫోటోలు వాళ్ళ మొత్తం గ్రూప్ ఫోటో వచ్చేటట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఫోటో వాళ్ళు పేపర్ తీసుకుంటారు. రేపు కలవద్దు జాగ్రత్తగా నేను ఫోటో తీసుకున్నా, నా ఫోటో రాలేదంటే నేను సమాధానం చెప్పలేను. ప్లీజ్ ఏమనుకోండి. శిక్షణ ఇస్తూ ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దారు. వీరికి ఉపాధ్యాయులుగా కొనసాగుతున్నారు. ఎన్నో సైన్స్ ఫేర్లు నిర్వహించారు. ఒక్క నిమిషం అయిపోతుంది. అచీవ్మెంట్స్ లో కూడా తన లిస్టులు ఆయన ఎవరికి పంపద్దని చెప్పండి. కొల్లూరి సత్యనారాయణ గారు పెడనపడ్డ పరిసర ప్రాంత ప్రజలకు వివిధ ఆర్యవైశ్య స్వచ్ఛంద సంస్థల ద్వారా తమ సొంత నిధుల ద్వారా అనేక సేవా కార్యక్రమాలు. మాడుగుల పూర్ణచందర్ గారు మహిళా సాధికారిత కోసం నిరంతరం సేవారత్న అవార్డు ఇవ్వడం జరిగింది. సురారపు ప్రియమమ్మ. గణేష్ బాబు గారు గణేష నిర్మాణాల కోసం, మరమ్మతుల కోసం, మరుగుపడిన పుస్తకాల ప్రచురణ కోసం, ప్రకృతి విపత్తుల కోసం ధన రూపంలో సాయం చేయడం వైద్యశాల నడపడం జరుగుతుంది. వారికి HRPS తరపున వారికి సేవారత్న అవార్డుతో సత్కరించడం చాలా సంతోషంగా ఉంది. సీట్లలో కూర్చున్న వాళ్ళు చప్పట్లు కొట్టాలండి. సేవా కార్యక్రమాలు చేస్తూ అవార్డు తీసుకుంటున్నందుకు గాను అట్లీస్ట్ మనం కూర్చున్న దగ్గర చప్పట్లు కొడదామండి, గట్టిగా చప్పట్లు. తెలంగాణ కార్ డ్రైవర్ల జరుగుతుంది. గట్టిగా చప్పట్లతో వారికి హృదయపూర్వక స్వాగతం. మీ అందరి ప్రతిభలకు గాను, మీ సేవలకు గాను ఈరోజు గౌరవం లభించడం ఒక గొప్ప ఘనత. కానీ
నార్ల వెంకట సత్యనారాయణ గారు సిపిఎం పార్టీలో 1996 నుండి వీరు రైతు సమస్యలపై విత్తనాల గురించి అవగాహన కల్పిస్తూ పేదవారి పుచ్చలపల్లి సుందరయ్య స్మారక అవార్డు మన హెచ్ఆర్పిఎస్ సంస్థ వీరికి అందించడం జరుగుతుంది. నార్ల వెంకట సత్యనారాయణ గారు. సామాజిక మార్పు కోసం కృషి చేస్తున్న గౌరవనీయులు మంచి మనసున్న వ్యక్తి మన మొహమ్మద్ సాజిద్ పాషా గారికి సేవారత్న అవార్డు అందించడం జరిగింది. తన సాయశక్తిలో ప్రయత్నం చేస్తూ బెస్ట్ వీడియోస్ ఇవ్వడానికి నిరంతరం కృషి చేస్తున్న బాలబోయిన రంజిత్ కుమార్ గారికి బెస్ట్ వీడియో ఎడిటర్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది హెచ్ఆర్పిఎస్ తరఫున. వారికి గట్టిగా చప్పట్లతో శుభాకాంక్షలు. రావాల్సిందిగా కోరుకుంటున్నాము. హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ రేషన్ నుండి మేడం కి మీడియా పార్ట్నర్ గా అవార్డు ఇస్తున్నారండి. సోమిశెట్టి పవన్ కుమార్ గుప్తా గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సోమిశెట్టి పవన్ కుమార్ గుప్తా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నిస్వార్థ సేవే నిజమైన బలం. అక్క సైడ్ ఫోన్ దేవాక అక్క దయచేసి అందరికీ కొంచెం టీ వస్తుంది, చిన్న చిన్న స్నాక్స్ కూడా వస్తున్నాయి. దయచేసి కూర్చొని దాన్ని ఆస్వాదిస్తూ కార్యక్రమాన్ని వీక్షించండి ప్లీజ్. ఆర్యవైశ్య మహాసభ జిల్లా ప్రధాన అందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ కూర్చోవాలి. ఇంకా అద్భుతమైన కార్యక్రమాలు ఉన్నాయి. మీకు చూస్తే అందరికీ ఆశ్చర్యంతో పాటు చాలా నిజంగా ఎంత బాగా అద్భుతంగా చేసింది. బాల చక్రవర్తి గారు, సంధ్యారాణి
అండ్ మా సత్యనారాయణ గారు వయసులో పెద్ద, మనసు పసిపిల్లాడండి. ఏమన్నా చిన్న చిన్న ఉంటే పట్టించుకోకండి. అండ్ ఐ వాంట్ టు జస్ట్ టెల్ అబౌట్ పూజ. పూజ ఇక్కడ రాను ఒకసారి. నీకు నేనేమవుతాను? పాపయ్య. అంటే ఈ పాపను ప్రశంసించడం కాదండి, రియల్ ట్రూ టాలెంట్ ఈ పాపలో ఉంది. మీరు ఓన్లీ క్లాసికల్ డ్యాన్స్ మాత్రమే చూస్తారు. ఈ పాపలో వెస్టర్న్, ఫోక్, దాండియా ఏదైనా ఆల్రౌండర్ అండి. ఒక 1000 మంది కార్యక్రమంలో ఈక్వల్ టు 1 ఒక హీరో లాగా కార్యక్రమాన్ని నడిపించగలిగే సత్తా ఉంది. ఆమె వెనక ఒక మహాతల్లి ఉంది, ఒక అమ్మవారు ఉంది. అది వాళ్ళ మదర్, మా చెల్లెలు. స్టేజ్ పైకి. అంటే కళను ఎప్పుడు కూడా సొంత కళాకారులు కానీ ఎవరైనా నిజంగా చూసారా? ఇందాక ఇక్కడ మీకు కార్పెట్లో స్లిప్ అయింది కానీ అమ్మ చూడండి, అటు కార్పెట్ పైన స్లిప్ అయినప్పటికీ లేచి అసలు అంటారు చూసారా, అరుపెలు కానీ అంటారు చూసారా, అట్లా ఒక సోల్జర్ లాగా ఫైట్ చేసి నిజంగా సూపర్ ఫెంటాస్టిక్. నాకు తెలుసు నీ టాలెంట్, కానీ ఈరోజు నీలో నాకు తెలిసి మొన్ననే మనము చేసుకున్నాం కదా, కాబట్టి ఇక్కడ నువ్వు మరొకసారి అమ్మవారిని బయటికి తీసుకొచ్చు. రియల్లీ ఫెంటాస్టిక్. కంగ్రాచులేషన్స్, గాడ్ బ్లెస్ యూ. ప్రశంసించాల్సిన అవసరం. అలాగే మీరందరూ కూడా నా మాటను మన్నించి స్టాండింగ్ ఓవేషన్లో ఒక్కసారి లేచి నిలబడి గట్టి చెప్పట్లు, లేచి నిలబడి గట్టి చెప్పట్లు. ఎందుకంటే అమ్మవారు బయటకు వచ్చారండి. అమ్మవారి యొక్క నిజంగా చూస్తున్నాను, తనలో అందరం కూడా చూసాము. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్, రియల్లీ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూర్చోండి. థ్యాంక్ యూ. సృజనాత్మక మేధస్సు, సమాజ సేవ ముందడుగు వేసిన మన జ్వాలా చక్రవర్తి గారికి ఆట రంగంలో చమత్కారం, వేదికపై విజయంతో ముందుకు దూసుకెళ్తూ మన జ్వాలా చక్రవర్తి గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నామండి. శాంతి గుప్తా గారు, వారికి కూడా చిరు సన్మానం. సోమిశెట్టి పవన్ గారు ఎక్కడ పోతున్నారండి? స్టేజ్ మీద ఉండాలి మీరు ప్లీజ్. హెచ్ఆర్పిఎస్ సంస్థకు వెన్నుదన్నుగా నిలుస్తున్న పవన్ కుమార్ గుప్తా గారికి ప్రత్యేక అభినందనలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు, కార్యక్రమ అధినేతలు, కార్యక్రమ నిర్వాహకులందరికీ కూడా ఒకసారి క్షమాపణ అడుగుతున్నారు. చప్పట్లు కొడతాము, క్షమాపణ కొడుతూ. మరి ఈరోజు సత్యనారాయణ అంటే చిన్న పిల్లోడు అని చెప్పింది, నిజంగానే అట్లనే ఉంటుంది. అందరితోని కలిసిపోయేటటువంటి వ్యక్తి సత్యనారాయణ. చిన్న పెద్ద తేడా లేదు, అందరితో చక్కగా మన ఇంట్లో మన పిల్లలు ఎట్లా ఉంటారో అట్లా ఉండేటటువంటి సత్యనారాయణ ఈరోజు ఒక పెద్ద ఘనకార్యం చేసిండు. ఇప్పుడు వచ్చిన చూస్తున్నా, నేను ప్రమాణ స్వీకారం పెట్టుకున్నాడని నాకు నిజంగా తెలియదు. కల్చరల్ ప్రోగ్రామ్స్, అవార్డ్స్ అనుకున్నా కానీ హెచ్ఆర్పిఎస్ చైర్మన్ గా, స్టేట్ చైర్మన్ గా, అదే ఎడిపోతున్నాను మరి ఒక ఛానల్ని నడుపుతూ వాసవి మాత దయ వల్ల టీవీ ఛానల్ని పక్కన పెడితే తన సొంతంగా అందరి ముందు ప్రేమాభిమానాల్ని పంచేటటువంటి వ్యక్తి సత్యనారాయణ. ఈరోజు ముందుగా మరి సోదరుడు చిన్న పిల్లోడికి కాలంతోనే ఒక మంచి కార్యక్రమం తీసుకొని ఈరోజు ఎంతో మంది, ఎన్నో కళలు ఉన్న వాళ్ళు అద్భుతంగా రాష్ట్రంలో మంచి పేరు సంపాదించిన వాళ్ళు, కష్టపడి ఎంతో కష్టంతో ఈ స్థాయికి వచ్చిన వాళ్ళని సన్మానించుకోవడం అనేది మరి తొలి మెట్టుతోనే మొదలుపెట్టిన సత్యనారాయణ గారికి, హెచ్ఆర్పిఎస్ టీంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇది కేవలం వైశ్యులకే కాదు వైశ్యేతరులకని నిరూపించినటువంటి మీకు, మీ టీంకి అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్దలు గౌరవనీయులు ఆప్తులు మరి సోదర సమానులు అయినటువంటి రామారావు, మానేపల్లి రామారావు అన్నయ్య గారికి, అలాగే జిల్లా కమిటీ మెంబర్లకి అందరికీ కూడా, వేదిక మీద ఉన్నటువంటి మహిళలందరికీ, మరి ఆర్గనైజర్స్ మెంబర్స్ అందరికీ, కమిటీ మెంబర్లకు అందరికీ కూడా పేరు పేరున, దయచేసి ఎవరి పేరు చెప్పలేదని
మీరందరూ నిశ్శబ్దాన్ని పాటించి ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోడని చెప్తారు తప్పించి దూర ప్రాంతాలు అందరి పేర్లు చెప్పింది కానీ నన్ను మర్చిపోయింది అక్క అనుకుంటాడు. ఆయన ఉంటే అందం సభకి చాలా. ఎవరు వచ్చినా పోయినా అతిథులుగా వచ్చినా కూడా వాళ్ళ గురించి వివరంగా ఉన్నట్టు కాకుండా ఇంకొంచెం ఎక్కువగా నా గురించి అయితే మరీ ఎక్కువగా చెప్పిండు. నేను అంత పెద్దదాన్ని కాకపోవచ్చు, పెద్దలందరూ చాలా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై వాసవి. మానేపల్లి రామారావు గారిని కూడా ఒక మీ చిరు వాక్యాలు ఒక్కసారి వచ్చి మాట్లాడవలసింది. అక్క స్పీచ్ హృదయంతో, మంచి మనసుతో, నిష్కల్మషంగా ఉండే అద్భుతమైన వ్యక్తి మన ముందు మాట్లాడడానికి వస్తున్నారు. నిజాయితీకి మారుపేరు, సహనానికి అసలు దిక్సూచి సహనానికి మానేపల్లి సార్. కానీ అక్క మంచి సహృదయంతో అద్భుతమైన కార్యక్రమానికి ఇచ్చేసి వారే కాదు వారిద్దరి కొడుకుల్ని కూడా అదే విధంగా క్రమశిక్షణతో సమాజానికి అక్క చెప్పినట్టు వారి ఇద్దరి కుమారులను కూడా ఇలానే మంచి వ్యక్తిత్వంతో సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడేలా పెంచిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అద్భుతమైన వ్యక్తిని సాధారణంగా ఆహ్వానించే అవకాశం నాకు రేణుకా గారికి రావడం జీవితంలో మర్చిపోలేని విషయంగా మేము భావిస్తూ వారికి స్వాగతం పలుకుతున్నాం. జై శ్రీమన్నారాయణ. సోదరి కల్వా సుధార గారికి, అట్లాగే ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన కార్యవర్గులందరికీ కూడా, అవార్డు గ్రహీతలకు కూడా అందరికీ కూడా నా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. మన సోదరి మాట్లాడిన తర్వాత ఏం మాట్లాడినా కూడా చెప్పగానే ఉంటుంది. కానీ చెప్పమన్నారు కనుక అద్భుతమైనటువంటి ఆర్గనైజేషన్ మానవ హక్కుల సంఘం, HRPS, నేషనల్ కమిటీ హ్యూమన్ రైట్స్ సర్వీస్ ప్రమోషన్ అనేది మరి మానవ హక్కుల గురించి పోరాడే వ్యక్తులంటే ఏమీ ఆశించకుండా తగ్గించండి. మీరు వచ్చిన దాంట్లో కూడా ఒక పరమార్థం ఉంది. ఆలస్యం వచ్చిన దాంట్లో కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని అందరినీ కలుసుకోవడము, ఇటువంటి అద్భుతమైనటువంటి సొసైటీకి, ఇటువంటి ఆర్గనైజేషన్కి రావడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. జై శ్రీమన్నారాయణ. భావించే మన అక్కకి ప్లీజ్, ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి. చిన్న పిల్లలు 2-3 గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు. వారి ఇప్పుడు మన గజ్వల్ మన కోసం వారికి కొంచెం సన్మానం. అక్క మీరు కూడా చంద్రశేఖర్ అన్న చుట్టాలు దగ్గర మేడం వెనకాలకి రండి. అలాగే ఆర్యవైశ్య మహాసభ మండల అధ్యక్షులుగా సేవలు అందిస్తున్న తర్వాత మన గాజుల రామారం సంఘం అధ్యక్షులు సోమిశెట్టి పవన్ కుమార్ గుప్తా గారికి కూడా చిరు సన్మానం అక్క చేతుల మీదుగా. ఓకే ఓకే సార్ మీరు కూడా ఉండండి. 2 minutes లో కంప్లీట్ చేయండి. నవీన్ దయచేసి ఫాస్ట్ గా రండి. ఇక్కడ స్టేజ్ ముందు నిలబడ్డ వాళ్ళందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నామండి. అందరూ ముందుకు వచ్చిన వాళ్ళందరూ వెనకాలకి నవీన్ కుమార్ గుప్తా గారు, దారా వెంకటేష్ గారు ప్లీజ్ ఫాస్ట్ గా రండి. ఫోటోలు దిగకండి, అందరికీ ఇబ్బంది కలిగించద్దు. ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి. ప్లీజ్ పెద్దల ముందు చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నా, అర్థం చేసుకొని ఫాస్ట్ గా దిగండి. వీరేలి వేణుగోపాల్ గుప్తా గారు, ఓకే పద్మక్క గారు, వీరేలి పద్మక్క గారు.
రావాల్సిందిగా అక్కని అలాగే మన మానేపల్లి సార్ని కూడా కోరడం అవుతుంది. ప్లీజ్ దయచేసి వీక్షించండి. దయచేసి స్టేజ్ మీద వెనకాల ఫోటోలు తీసిన వాళ్ళందరూ నాగరాజు గారు, సాయి గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఉన్న వాళ్ళందరూ కొంచెం కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. రద్దాబాయ్ ఎలా అంటే ముందుకెళ్ళి తీసుకుంటావు మరి ఏడకెళ్ళి తీసుకోవాలి 85 ఇది సింగింగ్ వాళ్ళు వచ్చి పేరు రాసుకోండి, ఎవరో రెడీగా ఉన్నారు. నన్ను కావగ సాగును చేయకయ కనుల విందుగా భక్తవత్సల కనగరావయ్య కనుల విందుగా భక్తవత్సల కనగరావయ్య ప్రేమ మీద నీరు భక్తుని మాటను నిల్పవయ ప్రేమ మీద నీరు భక్తుని మాటను నిల్పవయ చాలిని భూనవయ నాగభూషణ నన్ను కావగ సాగును చేయకయ శంకర శివ శంకర భయంకర విజయంకర శంకర శివ శంకర భయంకర విజయంకర శంకర శివ శంకర భయంకర విజయంకర. ఓం నమః శివాయ. నాకు అవకాశం ఇచ్చిన విద్యార్థి ధన్యవాదాలు.
సార్ ఇటు చూడండి కొంచెం బ్యాక్ సైడ్ అన్న ఇటు చూడరా श्री वासवी कन्या परमेश्वर मम स्वानस्य अनुष्ठानस्य उपरि कृपाकटाक्षसिद्धिरस्तु।
సత్యపండిత్ గారు అందరికీ తెలుసు. ఆయన వృత్తిరీత్యా భగవంతుడి సేవలో గాడ్స్ రిప్రజెంటేటివ్ అనొచ్చు. భగవంతుడిని మనకు దగ్గరుండి దర్శనం చేయించి పూజా కార్యక్రమాలు సహృదయంతో చేసే పూజారిగా అనొచ్చు. వారి వాయిస్లో ఏదో మ్యాజిక్ ఉందండి, మీరందరూ గమనించే ఉంటారు. సంథింగ్ మ్యాజిక్ అంటే నేను చాలా క్షుణ్ణంగా నేను వింటుంటే ఒక కుమార్ సాను వాయిస్, గ్రేట్ సింగర్ కుమార్ సాను వాయిస్, ఒక నార్త్ ఇండియన్ హిందీ సింగర్ వాయిస్ కనబడుతున్నాడు. ఆ దైవత్వం తెలుస్తోంది, ఆయనలో ఒక బేస్ వాయిస్ ఉంది. ఏదో సంథింగ్ స్పెషల్. మీరు ఆ భగవంతుడు మీతో పాటు వచ్చినట్టున్నారు, నాకు తెలియదు. రియల్లీ ఫెంటాస్టిక్. మాధుర్యం చాలా బాగుంది అని చెప్పలేను, కానీ మాధుర్యాన్ని బ్యాలెన్స్ చేస్తూ పాటలు శృతి లయ అంతా కూడా పక్కగా దాన్ని సమపాళ్లలో పాడుతూ మీరు వండర్ఫుల్గా ఫెంటాస్టిక్గా పాడారు. మేమందరం కూడా మైమర్చిపోయాం. రియల్లీ ఫెంటాస్టిక్. మీ ఆశీర్వాదం ఇందాక చివరిలో ఇచ్చారు. మీ ఆశీర్వాదం మా కళాకారులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ, మీలో కూడా కళాకారులు ఉన్నందుకు సంతోషిస్తూ తోటి కళాకారుడిగా, అలాగే మీరు పండిట్ కాబట్టి మేమంతా కూడా వీఆర్ ద డివోటీస్ కాబట్టి, సో ముఖ్యంగా మా వాసవి మాత, మా కులదైవం వాసవి మాతను స్మరిస్తూ ఆవిడ తరఫున కూడా మాకు ఆశీర్వాదం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు పోటీలో కాదు సార్, మా మనసులో గెలిచేశారు. పోటీ ఒక 2 నిమిషాలు చెప్పాలనుకున్నానండి. మన సమాజానికి మార్గదర్శకులు, న్యాయ సేవలో దశాబ్దాల అనుభవం కలిగిన మహనీయుడు, జిల్లా రిటైర్డ్ జడ్జి, ప్రస్తుతం హైకోర్టు అడ్వకేట్ గా న్యాయం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. తీర్పులో ధర్మం, మాటల్లో మానవత్వం, సేవలో అంకితభావం కలిసిన అరుదైన వ్యక్తిత్వం. అది ఎవరో కాదండి, మన గౌరవ అతిథి అయిన నేరెళ్ళ మలయాద్రి గారు. వారిని వేదిక మీదికి రావాల్సిందిగా కోరుకుంటున్నానండి. నవీనన్న గారి గురించి ఒక మాట. ఏంటంటే మామూలుగా జాబ్స్ అందరికీ ఎవరికి లేవని అనుకుంటుంటారు కదా, ఒక జాబ్ మీద పెట్టేసి 200 కంపెనీలతో జాబ్ మీద పెట్టాలని ఒక 2 months తర్వాత మేము ప్రయత్నం చేస్తున్నామండి. ఎందుకంటే నిరుద్యోగులకు మంచి అవకాశం. ఇప్పుడు ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీరు మామూలుగా 200 కంపెనీలతో టైఅప్ ఉంటారు. 200 కంపెనీలతో మేము ఫ్యూచర్లో జాబ్ మీద పెట్టాలనుకుంటున్నాము. దానికి వీళ్ళు సహకరిస్తున్నారు. మన మలయాద్రి సార్ తోటి మన సుప్రీంకోర్టు అడ్వకేట్ ప్లస్ జడ్జి, జిల్లా జడ్జి గారు మాకు లీగల్ అడ్వైజర్ కూడా నేషనల్. తర్వాత మాకు ఎప్పుడు అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా లేపి మాకు ఏ సహాయ సహకారాలు కావాలన్నా, ఎవరికి బాధలు ఉన్నా కూడా అవకాశాలు ఇచ్చి మాకు మాట్లాడతారు. వారికి చాలా చాలా ధన్యవాదాలు. సీనియర్ ఎంగేజ్మెంట్ అడ్వకేట్గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇచ్చి, సూపర్ సీనియర్ అడ్వకేట్గా శ్రీ జ్వాల నరసింహులు గారు, మా నాన్నగారు. సార్ కూడా బాగా పరిచయము. అలాగే రజనీకాంత్ జ్వాల మా అన్నయ్య గారు, వారు కూడా సీనియర్ అడ్వకేటు. వారిని కలుస్తూనే చూస్తూనే ఎక్కడో చూశారనుకున్నాను. ఇప్పుడు మీరు చెప్పిన వెంటనే నాకు మొత్తం నా మెమరీ గుర్తొచ్చింది. ఆనందకరం ఏంటంటే సార్కు చూస్తూనే మా నాన్నగారు, అన్నయ్య గుర్తొచ్చారు. బాధాకరమైన విషయం ఏంటంటే కరెక్ట్గా 9 నెలల క్రితము మా నాన్నగారి నిర్ణయం మేము కోల్పోయాం. అది బాధాకరమైన విషయం. మిమ్మల్ని చూస్తూనే మా డాడీ, మా అన్నయ్య గుర్తొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. బాధ అనిపించినప్పుడు ఇట్లా వ్యక్తపరిస్తే నలుగురికి తెలిసి అందరూ కొంచెం వారికి మద్దతుగా నిలుస్తారని తెలియజేస్తూ, వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, వాళ్ళ నాన్నగారు కూడా స్వర్గంలో జై వాసవి, జై వాసవి. అందరూ గట్టిగా జై జై వాసవి అండి. జై వాసవి, జై వాసవి. అమ్మలకమ్మవే బంగారు తల్లివే, కరుణించరమ్మంటే కనక దుర్గవే, పరమేశ్వరి అని నిన్ను ప్రార్థన
స్తుతించెదా కరుణామయి అని నిన్ను కీర్తించెదా అమ్మల కమ్మునే బంగారు తల్లివే కరుణించరమ్మంటే కనకదుర్గవే నీ మహిమ కీర్తింపతరము కాదు ఎముడైనా నీ వంటే దరికి రాడు అమ్మల రమ్మవే అనమునమ్మవే అనుదినము నీకు నేను ఆరాధించెదా అమ్మల గమ్మవే బంగారు తల్లివే కరుణించరమ్మంటే కనకదుర్గవే కన్యకవై కలియుగమున పుట్టితివమ్మా కుసుమదేవి కోర్కె నీవు తీర్చితివమ్మా అమ్మల గమ్మవే అనురాగమూర్తివే జగమెల్లా రక్షింపరమ్మంటివే అమ్మల గమ్మవే బంగారు తల్లివే కరుణించరమ్మంటే కనకదుర్గవే పర్వతాన వెలసినట్టి పరమేశ్వరివే తిరుపతిలో నెలకొన్న పద్మావతివే అమ్మల గమ్మవే అందాల బొమ్మవే ఆపదలో ఉన్నాను ఆదుకోమా అమ్మల గమ్మవే బంగారు తల్లివే కరుణించరమ్మంటే కనకదుర్గవే జై వాసవి జై వాసవి. అదేవిధంగా వారి తండ్రి గారి గురించి చెప్పినప్పుడు నాకు ఆయన పరిచయం మరి వారు సక్సెస్లో అయినట్టుగా ఇప్పుడే తెలిసింది. సంతాపాన్ని శ్రద్ధాంజలిని ప్రకటిస్తున్నాను. మరి ఈరోజు ఇంత చక్కగా, ఇంత గొప్పగా, ఇంత మంచిగా, ఇంత ప్రేమగా, ఇంత అనురాగంతో కళాకారులందరూ కలిసి ఒక వేదికను ఏర్పరచుకొని ఆ వేదికలో అందరూ తమ యొక్క అమూల్యమైనటువంటి కళలను ప్రదర్శించి, అది గానం కావచ్చు, నృత్యం కావచ్చు, ఏదైనా సరే ఆనందాన్ని అందరికీ పంచారు. అటువంటి వ్యక్తుల కోసం భగవంతుడు ఎప్పుడు వాళ్ళతోటే ఉండి వాళ్ళ యొక్క సమస్యలని పరిష్కరిస్తారట. ఎందుకంటే త్యాగం, సేవ కళాకారులు చేస్తారు. అమూల్యమైనటువంటి సమయాన్ని వారు సద్వినియోగం చేసుకుంటూ మరి అదేవిధంగా ఇతరులకి మరి ఆనందాన్ని పంచుతారు. ఎల్లవేళలా మరి చిరునవ్వులు చిందిస్తూ దరహాసాన్ని అన్ని దిక్కులా విసిరేస్తూ మరి ఆ ఆనందంలో ఎప్పుడు ఉంటూ ఉండేవాళ్ళు కళాకారులు. వాళ్ళు చేసే త్యాగానికి, వాళ్ళు చేసే కృతజ్ఞత భావానికి, మంచికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు వారికి అందరికీ తెలియజేస్తున్నారు. అదేవిధంగా హ్యూమన్ రైట్స్ అంటే కేవలం ఏదో సంస్థలు పెట్టి డబ్బు సంపాదించుకొని అలా కాలం గడిపే వ్యక్తుల్లాగా కాకుండా ఈ సంస్థ నాకు తెలిసి నేను చాలా సంస్థలకు లీగల్ అడ్వైజర్ ఉన్నా కూడా నేను పరిచయం అయినప్పటి నుంచి ఈ రోజు దాకా సుమారు 2 రాష్ట్రాల నుంచి నన్నే ఓ 10-15 కేసుల్లో నిన్న కూడా ఒకరు వచ్చారు, మొన్న ఒకరు వచ్చారు. నిన్న ఏదో ఊరి నుంచి ఫోన్లు కూడా చేశారు. ఉయ్యూరు నుంచి వచ్చింది మొన్న. నిన్న ఇక్కడ చుట్టుపక్క సంగారెడ్డి దగ్గర నుంచి ఒకరు ఫోన్ చేశారు. వదలద్దు, అందరూ కూడా చక్కగా, హాయిగా, ప్రేమగా, ఆనందంగా బతికేటువంటి హక్కు రాజ్యాంగంలో మనకి కల్పించారు. అలా మీరు జీవితాన్ని నడిపించుకుంటూ ఉంటే ఎవరైనా ఇబ్బంది పెడితే అనేక సంస్థలు మరి ప్రభుత్వ తరఫున కానీ ప్రైవేట్గా కానీ సహాయం చేసేందుకు వస్తుంది. ఈ సంస్థ కూడా మీ యొక్క హక్కుల్ని, బాధ్యతల్ని కాపాడేందుకోసమే ఈ సంస్థలు ఏర్పడ్డాయి అని నాకు సత్యనారాయణ గారు చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఈ అమూల్యమైనటువంటి సమయాన్ని ధైర్యంగా, హాయిగా, చక్కగా మంచి సాధన చేస్తూ సద్వినియోగం చేసుకొని ఆనందాన్ని, విజయాన్ని మీరు పొందాలి. ఆ పొందిన ఆనందాన్ని, విజయాన్ని అందరికీ పంచాలి. మరి కైవల్యం సులభంగా సిద్ధిస్తుందా అంటే సిద్ధిస్తుందట. ఎందుకంటే రోజుల్లో పోటీ తత్వం ఎక్కువ అయిపోతుంది. నిన్న అమెరికాలో ChatGPT-5 ఎంటర్ అయింది. మొన్న 100 రూపాయల పన్నుని 150 రూపాయలు
అమెరికా ప్రభుత్వం మన మీద విధించింది. అంటే 4,50,000 కోట్ల రూపాయలు ఒక్క రోజులో పోయింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నీలో ఉన్న సమర్థతని, నైపుణ్యాన్ని గర్వపడాలి, మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు గర్వపడాలి, సమాజం గర్వపడాలి, ఆ భగవంతుని మెచ్చాలి. ఆ విధంగా చేస్తారని ఆశిస్తూ ఇంత చక్కటి అవకాశం, ఇంత మంచి ప్రేమానురాగాలతో ఒక వేదికను ఏర్పాటు చేసి ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. ధన్యవాదాలు. నమస్తే. చాలా అద్భుతమైన సలహాలు, సూచనలు ఇచ్చారు. మీ మార్గంలో అలాగే ఇప్పుడు మేడం పాట పాడతారు. ఇది పాల్గొన్నందుకు ఇచ్చే బహుమతి మాత్రమే, తర్వాత విన్నర్స్ ఉంటుంది. ప్లీజ్. ఇప్పుడు మేడం పాట పాడుతున్నది, ఇది లాస్ట్ పాట. ఎవరికి అవకాశం లేదు. ఎవరైనా ఉంటే ముందుగా చెప్పగలరు పాట పాడేది. మీరున్నారా? మరి ఆ పాట ఏదో అక్కడ వచ్చేది పెట్టుకుంటే పెట్టుకోండి, రెడీగా ఉంది. ఎందుకంటే తర్వాత వేరే కార్యక్రమం ఉంది, వారు వస్తున్నారు. సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసిదా ప్రియం వెంకటేశ ప్రయచ్చ అంతయు నీవే హరి పుండరీకాక్ష హరి పుండరీకాక్ష చంతనాకు నీవే శ్రీ హరి పుండరీకాక్ష చంతనాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష. మేడం ఒక నిమిషం అయితే పాట కూడా అయిపోతుంది.
దేశవ్యాప్తంగా దీనికి మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చి దీని ద్వారా ప్రజలకు త్వరితగతిన న్యాయాన్ని అందడం, వాళ్ళందరూ సుఖంగా అభివృద్ధి పదంలో నడవడం అనేది చాలా గొప్ప విషయం. నడుస్తారని నేను భావిస్తున్నాను. ఆ భగవంతుడు వీరందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి సాధన చేయకుండా ఎవరు ఏది సాధించలేదు. ఆ సాధన ఎలా ఉండాలంటే భగవంతుడు మెచ్చాలి. మనం చేసే ప్రతి పనిని భగవంతుడు అరే ఇంత చక్కగా చేస్తున్నాడా, ఇంత మంచిగా చేస్తున్నాడా, ఇంత గొప్పగా చేస్తున్నాడా, ఇంత చక్కటి వ్యక్తిని తయారు చేసి పంపానని చెప్పి అనే విధంగా మనం చేయాలి. తప్పులు అందరూ చేస్తారు. ఆ తప్పుల్ని సరిదిద్దుకున్న వాడే గొప్పవాడు. ఆ తప్పుల్ని సరిదిద్దుకోవడంలోనే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం లేకపోతే భగవంతుడు మెచ్చుకోవడం జరుగుతుంది. భగవంతుడిగా కనపడతాడు. ఆ భగవంతుడిగా కనపడాలంటే మనం తప్పులు సరిదిద్దుకోవాలి. అయితే చాలా మంది తప్పులు సరిదిద్దేదానికంటే ధైర్యాన్ని కోల్పోయి కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. అది చాలా పొరపాటు. ఎవ్వరు ఎప్పుడు ఎక్కడ ఏ సమయంలో ఏ సందర్భంలో ఉన్నా కూడా ధైర్యాన్ని వదలద్దు. తల్లి కడుపులో ఉన్నప్పుడే వస్తాయి. ఎప్పుడైతే ప్రాణం పోసుకుంటుందో తల్లి కడుపులో పిండము, అప్పుడే అతనికి హక్కు వచ్చేస్తుంది. ఎవరిని కూడా ఏ హాని కలిగించడానికి ఎటువంటి హక్కు లేదు. సో ఈ సహజ సిద్ధమైనటువంటి హక్కులు భగవంతుడు కల్పించినాయి. మరి దీన్ని కూడా కాపాడుకోవాలంటే సమాజంలో అన్ని చాలా రకాల మనుషులు ఉంటారు. అన్ని లాక్కోవడానికి చూస్తుంటారు. ఇంకొకటి హక్కు లాక్కోవడం అంటే ఇంకొకటి వనరులు లాక్కోవడం, ఇంకొకటి స్వేచ్ఛను లాక్కోవడం, ఇంకొకటి బానిసలుగా మార్చడం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎవరిని ఆశ్రయించాలనుకుంటే మరి ఎటువంటి వారికైనా కూడా మరి హెచ్ఆర్పిఎస్ అటువంటి సర్వీస్ సంస్థలు ఉన్నాయి. అలాంటి సంస్థలకి చేయూతనందించి అందులో అవార్డు తీసుకున్నవారంటే మరి ఎంత ఉత్తమమైనటువంటి వ్యక్తులు, నిస్వార్థంగా సమాజానికి సేవ చేస్తూ ఒక దిక్సూచిలాగా ఉన్నారు. మరి వీళ్ళందరినీ చూస్తే నాకు కూడా ఎంతో స్ఫూర్తి అనిపిస్తుంది. మరి ఎంత గొప్ప సేవ చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నో సోషల్ ఆర్గనైజేషన్లో మెంబర్షిప్తో ఉంటాం, కానీ ఈ సొసైటీ మాత్రము ఒక స్పెషల్, ఒక ప్రత్యేకమైనటువంటిది. పిలవకుండానే సహాయం చేసేటువంటిది ఏదైనా సంస్థ ఉందంటే అది మానవ హక్కుల సంఘం మాత్రమే. ఇక్కడ రావడము, మరి నా చేతుల మీదుగా నేను అవార్డు ఇవ్వడము, ఎందుకంటే నేను 5 నిమిషాలే అవార్డు ఇద్దామనుకున్నాను, కానీ ఈ సౌజన్యం అంతా మా సోదరికే తెలిసింది. ఆమె ఆలస్యంగా రావడం కూడా నాకు దక్కింది ఆ గౌరవం. తగ్గిందండి. మీరు ఈ మంచి కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా సాంస్కృతిక అలాగే ఎన్ని వివిధ రంగాల్లో ఇచ్చినటువంటి అవార్డు గ్రహీతలకు అందరికీ కూడా మరోసారి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సోదరుడు ప్రభాకర్ ముందరనే ఉన్నాడు. అందరి పేర్లు చెప్పింది కదా. మాట్లాడటానికి ఏమీ ఉండదు అనుకుంటాం, కానీ చల్లని హృదయంతో మంచి మనస్సుతో నిష్కల్మషంగా ఉండే అద్భుతమైన వ్యక్తి మన ముందు మాట్లాడడానికి వస్తున్నారు. నిజాయితీకి మారుపేరు, సహనానికి అసలు దిక్సూచి, సహనానికి మానేపల్లి సార్. కానీ అక్క మంచి సహృదయంతో అద్భుతమైన కార్యక్రమానికి విచ్చేసి అక్క చెప్పినట్టు వారి ఇద్దరి కుమారులను కూడా ఇలానే మంచి వ్యక్తిత్వంతో సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడేలా పెంచిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ